దర్యాప్తును ప్రారంభించింది. ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారంగా ఈ యొక్క విషయాన్ని నిర్ధారణకు వచ్చారు. విమాన ప్రమాదం పైన సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు నెటిజన్స్. 3 రోజుల క్రితం ఈ విషయం పైన అమెరికాకు చెందినటువంటి ఒక మాజీ CIA ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ చేశారు. అల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియా పైన దాడి జరిగేటువంటి కుట్ర జరుగుతోంది అనే విషయాన్ని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. సారా ఆడమ్స్ ట్వీట్ ఒకసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్వీట్ కూడా చూడండి. ఆ ట్వీట్ కూడా కనిపిస్తోంది. సారా ఆడమ్స్ ట్వీట్ సంబంధించి చూస్తే కనుక తను చెప్తున్న ప్రకారంగా సౌత్ అల్ ఖైదాలో ఇండియా పైన దాడి చేసే కుట్ర జరుగుతుందన్నటువంటి ఒక మాటని తను ట్వీట్ లో వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగా నెటిజన్ల యొక్క అనుమానం నిజమేమన్నటువంటి ఒక అంశం తలెత్తుతోంది. నిజంగా కుట్ర జరిగిందేమో, ఉగ్రవాదుల కుట్ర చర్య ఆధారితంగానే ఇక్కడ అది చేస్తుంటే ఇక్కడ చూడండి. సో తాలిబాన్ లాంచెస్ రైడ్ ఆన్ పాకిస్తాన్ ఐఎస్ఐ బ్లాక్ టెర్రరిస్ట్. సో ఇది వేరే అంశం. సో సారా ఆడమ్స్ చూడండి, ఇక్కడ సారా ఆడమ్స్ ఏం చెప్తోంది కింద కనిపిస్తోంది. ఒకసారి ఇండియా హోల్డ్ చేయండి. India attack is being planned in AQAI camp in South. చూడండి, the India attack is being planned in an AQ camp in the South. ఇది తను చెప్తున్నమాట. సో CIA మాజీ ఏజెంట్ గా పనిచేసిన సారా ఆడమ్స్ ఇది చెప్తూ ఉన్నారు. The India attack is being planned in AQ camp in the South. సో దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక ఏదో కుట్ర ఉందా? ఈ ట్వీట్ ఎప్పుడో కాదు, జూన్ 10వ తేదీన ఈ ట్వీట్ చేశారు తను. సో ఈ ట్వీట్ ఆధారితంగా చూస్తూ ఉంటే నిజంగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఈ ట్వీట్ అనుమానాలకి మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. సో 3 రోజుల క్రితమే ఈ ట్వీట్ చేసిన తను కూడా. సో ప్రజెంట్ ఈ ట్వీట్ చాలా పెద్ద అనుమానానికి తావిస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే దీని వెనుక నిజంగా కుట్ర ఉందా, లేదా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా, ఇంజన్లు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, ఇలా అన్నింటికీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బేసిక్గా ప్రతి విమానంలో కూడా బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఎలా ఉపయోగపడుతోంది అంటే కనుక ఇటువంటి యాక్సిడెంట్స్ క్రాషెస్ సమయంలో ఈ బ్లాక్ బాక్స్ లోని డాటా చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికి దాని ఎయిర్ స్పీడ్ ని క్యాల్కులేట్ చేస్తుంటారు ఈ బ్లాక్ బాక్స్ లో. సో బ్లాక్ బాక్స్ యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందని అంటే 1100 డిగ్రీ సెల్సియస్ లో అది ఎట్టి పరిస్థితి చెక్కు చెదరకుండా ఉంటుంది. డీప్ ఓషన్ లో కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా దాన్ని ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా పటిష్టంగా ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ లో ఏం చేస్తారంటే ఎయిర్ స్పీడ్ ని, ఆల్టిట్యూడ్ ని, విమానానికి సంబంధించి హైట్ ని, ఇంజన్ సౌండ్ ని, ఇంజన్ స్పీడ్ ని, ఇవన్నీ క్యాల్కులేషన్స్ తో పాటుగా ఒక వాయిస్ రికార్డ్ కూడా ఉంటుంది. ఇటు పైలట్స్ మధ్య కన్వర్సేషన్ ని వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ కి సంబంధించి ఆ మెసేజ్ పాసింగ్ ని కూడా వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా అక్కడ జరిగిన సమస్యని పసిగట్టగలిగేదే ఈ బ్లాక్ బాక్స్. అయితే ప్రస్తుతానికి బ్లాక్ బాక్స్ గురించి అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన జరిగినటువంటి BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున బ్లాక్ బాక్స్ గురించి అన్వేషిస్తున్నారు పోలీసులు. సో ఇప్పటికే సుమారుగా అన్ని మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. సుమారుగా 290 బ్యాగ్స్ లో ఆ మృతదేహాలను ప్యాక్ చేయడం కోసం అక్కడికి తరలిస్తే 265 బ్యాగ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. 265 ఆ మృతదేహాలని కూడా వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారందరికీ DNA టెస్ట్ కొనసాగుతోంది. ఎందుకు తెలుసా DNA టెస్ట్? అక్కడ చనిపోయిన మృతదేహాన్ని కూడా గుర్తుపట్టడానికి చాలా కష్టంగా మారింది. ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మృతదేహాలను కనీసం ఆ కుటుంబాలకు అప్పగించాలన్నా కూడా కరెంటువంటి ఆధారాలు ఉండాలి. కాబట్టి ఆ మృతదేహాలను గుర్తుపట్టలేకపోతున్న సిచ్యువేషన్లోనే ఈ రకమైనటువంటి DNA టెస్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో DNA టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో అందరికీ DNA టెస్టులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొన్ని హృదయ విదారకమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు మరణించారు. సో దాంట్లో 169 మంది భారతీయులు ఉన్నారు. సుమారుగా 50కి పైగా బ్రిటిషర్స్ ఉన్నారు. 7 పోర్చుగీస్ సంబంధించిన వారు ఉన్నారు. ఒక కెనడా ఉన్నారు. ఆ తర్వాత 10 మంది క్రూ మెంబర్స్ అండ్ 2 పైలట్స్. సో ఇదంతా కూడా ఈ ఘటనలో మరణించారు. నిజంగా ఇటువరకు ఎప్పుడు కూడా ఒక జనరేషన్స్ కుప్పకూలిపోయాయి ఈ ఘటన తర్వాత. అయితే ప్రస్తుతానికి 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ అండ్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన 2 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే ఆ ఘటనలో సుమారుగా 350 మంది మరణిస్తే ఆ తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదం
భారతదేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం 1996 తర్వాత జరిగిన ఒక ఘటన 2025 జూన్ 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా మరణించారు. ఇంట్రెస్టింగ్ గా మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఒక చర్చ ఏం జరుగుతోంది అని అంటే ఆయన లక్కీ నెంబర్ 1206 అంట. సో ఆయన కార్ నెంబర్లు కూడా దాదాపుగా ఈ రకంగానే ఉంటూ ఉంటాయి. సో 0606 అనే తన లక్కీ నెంబర్గా ఉందట. ప్రస్తుతం ఆయన మరణించిన తేదీ కూడా 12th జూన్. సో ఈ నేపథ్యంలో ఈ మరణం పైన కూడా ప్రస్తుతానికి అనేక రకాల చర్చలు అనేక రకాలుగా అంటే ఒక రకంగా కండోలెన్సెస్ తెలిపేవారంతా కూడా ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో అయితే దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందనేది ఇక్కడ సారా ఆడమ్స్ సంబంధించిన ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. చూడండి ఈ విజువల్స్ మీకు కనబడుతుందంతా కూడా ఒకసారి మళ్ళీ పేషెంట్ ప్లీజ్ సార్ ఇన్సైడ్ విజువల్స్ ఇన్సైడ్ ఫ్లైట్ విజువల్స్ మీరు ఒకసారి చూపించండి. సో లోపల అక్కడ ఎస్ ఇవి ఆ ఫ్లైట్ లోపల విజువల్స్ ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉందో ఎస్ నో ఆ సమయానికి బహుశా ఈ విజువల్స్ అని ఉంటాయి. సో నిన్న సాంకేతిక లోపం కూడా తలెత్తినట్టు తెలుస్తోంది ఈ ఫ్లైట్లో. ఆ తర్వాత ఒక ప్రయాణికుడు కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి అక్కడ ఆ దృశ్యాలకు సంబంధించి నిన్న సాంకేతిక లోపం తర్వాత కాసేపు పాటుగా ఆ ఫ్లైట్ నిలిపివేశారు. ఆ తర్వాత సరైందని చెప్పి అనుకున్నారు. తర్వాత ఒక ప్రయాణికుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది మీకు ఫస్ట్ బాక్స్లో కనబడుతోంది. ఆ తర్వాత ఆ కూలినటువంటి తర్వాత దృశ్యాలు మీరు సెకండ్ బాక్స్లో చూడవచ్చు. ఆ తర్వాత సహాయక చర్యలకు సంబంధించి సో 200 ఇక్కడ మీరు చూడండి ఇక్కడ విమానం కూలుతున్న దృశ్యాలు ఈ ఫస్ట్ బాక్స్ మీరు గమనించండి. దీంట్లో విమానం కుప్ప కూలుతున్నటువంటి ఆ దృశ్యాలు ఉన్నాయి. సో ఇలా టేక్ ఆఫ్ అయింది 625 మీటర్ల ఎత్తు వరకు ఫీట్స్ వరకు లేచినటువంటి ఆ టేక్ ఆఫ్ అయిన విమానం ఒక్కసారిగా బీజేఎంసీ సో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వరకు రాగానే కుప్ప కూలిపోయింది. గ్రౌండ్ విజువల్స్ ఇది కింద విజువల్స్ ఎప్పుడైతే కుప్ప కూలిపోయిందో ఆ లోపల విజువల్స్ అన్ని కూడా ఒక్కసారిగా ప్రయాణికులు మొత్తం భయాందోళన చెందారు. అక్కడ రోడ్డు పైన వారందరూ కూడా అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఏకంగా 220 మంది ఒక్కసారి విజువల్స్ హోల్డ్ చేయండి పీసీఆర్ పాసిబుల్. సో విజువల్స్ చూడండి ఇవన్నీ కూడా ఏరోప్లేన్ కి సంబంధించి ఎస్ ప్లీజ్ ప్లే. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దృశ్యాలు చూడండి ఇవన్నీ కూడా ఏరోప్లేన్ సంబంధించి విడిభాగాలు తునాతునకలైపోయింది. పూర్తిగా ఈ అగ్నిలో ఆహుతి అయిపోయాయి. ఈ విజువల్స్ గమనించండి మీరు విమానానికి సంబంధించి ఆ భాగాలు మొత్తం కూడా విరిగిపోయి తునాతునకలైపోయాయి. ఎంతటి ప్రమాదం అంటే అక్కడ పడిపడగానే ఒకసారిగా మిసైల్ ని యుద్ధం సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం లేకుంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఏ రకంగా అయితే ఒక మిసైల్ ని ప్రయోగించిన తర్వాత ఒక్కసారిగా బగ్గుమని మంటలు ఎగిసిపడ్డ అటువంటి ఒక దృశ్యాలు ఇక్కడ కనిపించాయంటే అర్థం చేసుకోండి. సో 12 ఫైర్ ఇంజన్లు 24 అంబులెన్స్ అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల వరకు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఆ తర్వాత అక్కడ మూడో విజయం గమనించండి సహాయక చర్యలకు సంబంధించి హాస్పిటల్లోని లోపల దృశ్యాలు లోపల ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది. సో ఈ తరహాలో అక్కడ జరుగుతోంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ ఇక్కడ ఒక అనుమానం ఏంటి అని అంటే కనుక సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో తను చెప్పారు ద ఇండియా బీయింగ్ ప్లానింగ్ ఇండియా పైన దాడి జరిగే అవకాశం ఉంది. అటాక్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ సౌత్ ఏక్యూ క్యాంప్ అంటూ ట్వీట్ చేశారు ఆవిడ. ఎస్ మరిన్ని అప్డేట్స్ తో సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్ సో ఈ ట్వీట్ కి ఈ ప్రమాదానికి ఎలా లింకప్ చేయాలి? ప్రెసెంట్ ఈ ట్వీట్ తర్వాత కొంత కుట్ర జరిగిందనే అనుమానాలకి మరింతగా బలం చేకూరుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి మాత్రమే లేకపోతే క్లారిటీ కోసం అమెరికా బృందం కూడా రంగంలోకి దిగింది. అమెరికా నుంచి ఒక ప్రత్యేక బృందం నిన్ననే అయింది. మరి ముఖ్యంగా అక్కడ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళతో పాటు ఇంకొక ప్రత్యేక బృందం కూడా రంగంలోకి దిగింది. వీళ్ళందరూ ఇప్పుడు చేరుకుంటున్నారు. ఎందుకంటే కుట్రకోణం ఏమైనా ఉందా అంటే స్పెక్యులేట్ చేసే కన్నా ముందు అనుమానాలు ఏంటి, అసలు ఏం జరిగింది, టెక్నికల్ గా ఏం జరిగింది, దాంతోపాటు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అనుమానాలు అయితే బలం పుంజుకుంటున్నాయి. ఒక ఏజెన్సీ అమెరికాకు సంబంధించిన ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. దానికి సంబంధించి అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉంటాం, వాళ్ళు రంగంలోకి దిగింది. వాళ్ళు కూడా రంగంలోకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB అనేది కూడా రంగంలోకి దిగింది. NTSBకి సంబంధించిన ఒక టీం వీళ్ళు యుఎస్కి సంబంధించి ఇన్వెస్టిగేటర్స్ వీళ్ళు యాక్సిడెంట్లకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఎంక్వైరీ చేసేందుకు వీళ్ళు ప్రస్తుతం రంగంలోకి దిగబోతున్నారు. ఇంటర్నేషనల్ వీళ్ళు ఆ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు NTSBకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో
వీళ్ళు కూడా ట్వీట్ చేశారు నిన్న. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక టీమ్ యుఎస్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సచిన్, ఈ ప్రమాదానికి సంబంధించి కొంచెం అంచనా వేయాలంటే ఎగ్జాక్ట్ గా ఉగ్రకుట్ర ఉందా అనే అనుమానాల వరకు నెటిజన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఓకే, కానీ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే అసలు ఏం జరిగింది, ఇంజన్ లో ఎటువంటి లోపం తలెత్తింది? అంతకంటే ముందే ఒక ప్రయాణికుడు దీంట్లో సాంకేతిక సమస్య ఉందన్నట్టుగా గుర్తించడంతో కాసేపాటుగా నిలిపివేశారు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ కి సిద్ధమైంది, టేక్ ఆఫ్ తీసుకుంది. అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి ప్రమాదాన్ని తాలూకు అంచనా వేయగలిగారు, తర్వాత అక్కడ దాన్ని సరిచేసాం అనుకున్నారు, బయలుదేరిపోయింది. ఓకే, కానీ కొంతమంది సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఈ విషయం పైన అక్కడ పక్షి ఢీకొట్టి ఉంటుంది, ఆ సమయంలో 2 ఇంజన్లు కూడా ఆగిపోయాయి, ఆ తర్వాత పవర్ సప్లై అనేది ఆగిపోయింది, లాస్ ఆఫ్ పవర్ జరిగింది, ఆ తర్వాత ఈ ప్రమాదానికి కారణమైంది. సో ఈ సంఘటనలో బ్లాక్ బాక్స్ జరిగితే ఈ అన్ని అనుమానాలకి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కానీ నిజంగా ఒక పక్షి ఢీకొట్టడం వల్ల 2 ఇంజన్లు ఆగిపోతాయా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఎటువంటి సమాధానం దొరుకుతుంది? ఎలా ఆలోచించాలి? అంటే ఇక్కడ ఎందుకంటే 30 ఆ విజువల్ మనం చూసినప్పుడు ఆ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఢీకొన్న సందర్భంలో రన్వే నుంచి ఆ ఫ్లైట్ అనేది, ఆ విమానం అనేది ఎగిరిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం 30th సెకండ్ దగ్గర దాని ఆల్టిట్యూడ్ కోల్పోయింది, దాని ఎత్తుని కోల్పోయిన తర్వాత క్రమేపీ అది బలహీన పడిపోయింది. అది ఫస్ట్ కోల్పోయింది, పైలట్ తప్పుని కోల్పోయినది క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది. అక్కడి నుంచి డ్రాప్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా డ్రాప్ అవుతూ వెళ్ళి ఢీకొట్టింది. కరెక్ట్గా 50th సెకండ్ దగ్గర 49-50 సెకండ్ మధ్యలో ఆ ప్రమాదానికి గురైందంటే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే సెకండ్ల వ్యవధిలోనే జరిగింది, నిమిషం గ్యాప్ లేదు. సో ఇటువంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రధానంగా సచిన్, ఒక బిగ్ బ్రేకింగ్ అంటోని బ్లాక్ బాక్స్ దొరికింది. సో బ్లాక్ బాక్స్ దొరికితే అన్ని అనుమానాలకి కొంత ముగింపులకి అవకాశం ఉంది కాబట్టి మనకంటూ లేటెస్ట్ సమాచారం మేరకు బ్లాక్ బాక్స్ దొరికింది. సో ఈ బ్లాక్ బాక్స్ లో ఎటువంటి అంశాలు రికార్డ్ అవుతాయి? ఎయిర్ స్పీడ్, ఆల్టిట్యూడ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ పైలట్స్ మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంది, ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ కి సంబంధించి ఎటువంటి మెసేజెస్ వస్తున్నాయి, తర్వాత కమ్యూనికేషన్ అంతా కూడా ఆ బ్లాక్ బాక్స్ ఒక్కటి దొరికితే అనేక అనుమానాలకి సమాధానాలు దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి బ్లాక్ బాక్స్ సంబంధించి. సో ఆ బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు దొరికింది. ఆ బ్లాక్ బాక్స్ ని ఇప్పుడు అటు అధికారులు పరిశీలించబోతున్నారు. కేంద్ర దర్యాప్తు కమిటీ కూడా వేసింది కాబట్టి ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ని పరిశీలించి అసలు జరిగింది ఏంటి, నిజంగానే ఎవరైనా కుట్ర చేశారా, సాంకేతిక సమస్య తలెత్తిందా, లేదంటే నిజంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ఒక పక్షి ఢీకొట్టడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, అసలు పక్షి ఢీకొట్టే అవకాశం ఉందా, పక్షి ఢీకొంటే నిజంగానే 2 ఇంజన్లు ఆఫ్ అయిపోయా? ఇక్కడ మీరు చూడండి ఎంతటి ప్రమాదం జరిగిందనంటే కొన్ని క్షణాల్లోనే కన్ను మూసి తెలిసే లోపే ఆ రెప్పపాట్లు, ఒకసారి మీకు సెకండ్స్ తో సహా చూపిస్తాను. ఫ్లైట్ టేక్ ఆఫ్, ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించి PCR ఆ సెకండ్స్ తో సహా ప్లే చేయండి. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఒక నిమిషంలోనే కను రెప్పపాట్లోనే ప్రమాదం జరిగిపోయింది. 1:15 సమయానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునేందుకు ప్రయత్నం, అన్ని రకాల సిగ్నల్స్ వచ్చాయి, ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి కొన్ని నిమిషాల్లోనే సుమారుగా 625 ఫీట్ల వరకు పైకి ఎగిరి ఒకసారి గాల్లోకి లేచింది. ఆ తర్వాత ఒకసారిగా డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఈ యొక్క ఫ్లైట్, ఇక్కడ చూడండి ఒకసారి ఫుల్ స్క్రీన్ ప్లే చేయండి, సెకండ్స్ తో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ ఒక్కసారిగా టేక్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది. సో టేక్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది, గాల్లోకి ఆ ఫ్లైట్ ఎగిరింది. ఆ తర్వాత 625 ఫీట్స్ చేరుకుంది హైట్ ని, టాప్ మోస్ట్ స్పీడ్ ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన రోజు హైట్ చేరుకుంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా డౌన్ అవుతూ మేఘానీ నగర్ కి సంబంధించిన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఈ ఫ్లైట్ అలా క్రాష్ కి గురైంది. సో ప్రస్తుతానికి ఈ క్రాషింగ్ సంబంధించి అనేక అనుమానాలు, ఏకంగా CIA మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్ కు ట్వీట్ చేయడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఉగ్ర కుట్ర అనేటువంటి ఒక చర్చ నెటిజన్లు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ద ఇండియా ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ AQ సౌత్ క్యాంప్, ద ఇండియా అటాక్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ AQ క్యాంప్ ఇన్ సౌత్ అనేటువంటి ట్వీట్ ని సారా ఆడమ్స్ మాజీ CIA ఏజెంట్ ఈ ట్వీట్ ని చేశారు. సో ప్రస్తుతం ఉగ్ర కుట్ర ఉందనేటువంటి నెటిజన్ల అనుమానానికి తన యొక్క ట్వీట్ కూడా మరింతగా బలం చేకూరుస్తోంది. మరి నిజానికి ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి దీని వెనుక ఉగ్ర కుట్ర ఉన్నదా, లేదంటే ఇంకేదైనా టెక్నికల్ సమస్య ఉన్నారా, అసలు దీని వెనుక అసలు ప్రమాదానికి కారణం ఏంటనేది మాత్రం కొంత కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అక్కడ ప్రమాదానికి కారణం ఏదైనా కూడా 265 మంది దీంట్లో దుర్మరణం పాలయ్యారు. కేవలం ఒకే ఒక్కరు, అది కూడా 11A సీట్లో కూర్చున్నటువంటి ఆ
విశ్వాస్ రమేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ ఆ డోర్ దగ్గర నుంచి బయటికి ఒక్కసారిగా దూకేశాడు. ఒకే ఒక్కడు 242 మంది ప్రయాణికులు, సుమారుగా 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ మెంబర్స్, 2 పైలట్స్ యొక్క విమానంలో ప్రయాణిస్తూ ఉండగా కేవలం ఒక్కడు మాత్రమే ఇందులో బతికి బయటపడగలిగాడు. మిగిలిన వారందరూ కూడా వారి యొక్క మృతదేహాలను కూడా గుర్తించిన పరిస్థితి. కనీసం వారి శరీర భాగాలు, ఎవరి శరీరం ఏ రకంగా ఉంది, కాళ్ళు చేతులు కూడా ఎవరి అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. సుమారుగా అందరినీ కూడా 265 మందిని కూడా ప్రత్యేక బ్యాగ్లలో వారందరినీ చుట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చి డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఆ మృతదేహం ఎవరిదని తెలుసుకోవడం కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడే ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర దర్యాప్తు బృందం మొత్తంగా ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగిస్తుంది. మరి చూద్దాం ఎటువంటి సంచలన విషయాలు బయటపడతాయి, ప్రమాదం గల కారణం ఏంటనేది మాత్రం కొంత సాయంత్రానికి అలా బయటపడే అవకాశం లేదు. ఒకసారి చూడండి, ఆ ప్రమాద ఘటనలో ఎవరైతే ఇతరాత్ర కొంతమంది ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఇతరాత్ర పర్సన్స్ ఎవరైతే హట్ అయ్యారో, ఈ యొక్క ప్రమాదంలో గాయపడినవారు నో మోర్. అక్కడ ప్లేన్ లో ప్రయాణించేవారు మాత్రం ఎవరూ లేరు. కానీ కింద ఎక్కడైతే ఆ బిల్డింగ్ పైన పడిందో ఆ సంఘటనలో కొంతమంది గాయాలయ్యాయి. మరికొంత నివాస ప్రాంతాల్లో కూడా మంటలు ఎగిసిపడడం కారణంగా వారంతా కూడా ఆ అవస్థకు గురైపోయి అనారోగ్య బారిన పడిపోయి ఒక రకంగా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారు. అంతా కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యేకి సంబంధించి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మోడీ వారిని పరామర్శిస్తున్నారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది. చూద్దాం మరి దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడతాయో. మరి पूरे ही गए होंगे ना कोई पूरे ही गए होंगे ना कोई